పనికిరాదు. వైజు అలా పరిగెట్టకూడదు. చూడు, బీ లైక్ ఎ గుడ్ గర్ల్. గుడ్ గర్ల్స్ పరిగెట్టు. మరి నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? వైజు ఫోన్ చేసి ఏమయ్యా ఏమనుకుంటారు? ప్లాట్ఫామా ప్లే గ్రౌండా? ఇక్కడ బుద్ధిందా? బయట హాయ్ పద్మ. మెల్లిగా ఏంటి పద్మ మరి ఎన్ని రోజుల క్యాంప్? సరే, నువ్వు ఎలా ఉన్నావు? నీ బాగా పద్మ. అవును, లగేజ్ ఇదేనా? లోపల ఇంకేమన్నా? వర్కౌట్ కాడు. లేదు వైజు, వెళ్ళిపోదాం. బోస్ అంకుల్ రాలేదు కదా, నువ్వు ఇక్కడ కూర్చో. నేను ఇప్పుడే బోస్ అంకుల్కి 1 minute ఫోన్ చేస్తా. ఓకే? ఏమ్మా, వాడు పక్కనే ఉన్నాడా లేకపోతే బయలుదేరాడా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కామన్ సెన్స్ ఉందా? చిన్నపిల్ల కూర్చుందా దెబ్బ తగిలితే? ఆయన దాని ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి. చూడండి ఇన్స్పెక్టర్, ఇది ప్లాట్ఫామ్ అనుకుంటారా ప్లే గ్రౌండ్ అనుకుంటారా? అరే అక్కడ నా కూతురు కూర్చొని చిన్నపిల్ల దెబ్బ తగులుతుంది, బాల్ బయటికి వెళ్ళి ఆడుకోండి అంటే వెనుక కూడా ఇక్కడే ఆడుతున్నారు. దెబ్బ తగులుతాయి. ఇందాక నేను చెప్పింది ఈ ముగ్గురు గురించే సార్. చెప్తున్నా అనుకున్నా ఏంటి కూడా ముందు నడు స్టేషన్కి. మీరు వెళ్ళండి సార్ ప్లీజ్. నీకే చెప్పేది నడు. వీడు కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగేజ్ చెక్ చేయాలి. బ్యాగేజా? ఎందుకు? 1 second. పోలీస్ ఇప్పుడు ఓకేనా? ఓకే ఇన్స్పెక్టర్, బట్ మీరు నా బ్యాగేజ్ ఎందుకు చెక్ చేయాలంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నా పేరు చక్రవర్తి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తాను. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నో ప్రాబ్లం, మాతో రండి. 1 minute ఇన్స్పెక్టర్. ఓ, నాకు అర్థమైందండి. ఇందాక నేను వాళ్ళతో ప్లాట్ఫామ్ మీద గొడవ పడుతుంటే చూసింటారు. ఇన్స్పెక్టర్, ఇందాక నుంచి అందరికీ ట్రబుల్ ఇస్తున్నారండి ప్లాట్ఫామ్ మీద. నా కూతురు అక్కడ కూర్చుంది, బాల్తో ఆడదు, దాని దెబ్బ తగ్గుతుందని చెప్తున్నాను. వినిపించుకోకుండా ఆయన ఆడుతున్నాను. మిస్టర్ చక్రవర్తి, చెప్పండి. నథింగ్ పర్సనల్. వీ హ్యావ్ టు చెక్ యువర్ బ్యాగేజ్ అండ్ ఇట్ ఇస్ జస్ట్ అ ఫార్మాలిటీ. ఓకే ఇన్స్పెక్టర్, మీరు ఇక్కడ చెక్ చేయండి. నా కూతురు ఎక్కడ తీసుకెళ్తున్నారండి ఇన్స్పెక్టర్? కంగారు పడతాను కాదండి, మీరు ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఓకే, మీరు చెక్ చేయండి. ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఓకే, ఇక్కడ ఈ వ్యాన్లో చెక్ చేసుకోండి. జస్ట్ 2 minutes. Don't worry sir, 2 minutes. Get in. మిస్టర్ చక్రవర్తి, డోంట్ గెట్ టెన్స్డ్. డాడీ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయడానికి కొంచెం కోఆపరేట్ చేయండి. మీ డాడీ ఇక్కడ ఉన్నారు కదమ్మా. చూడమ్మా, నేను చెప్పినట్టు విను. ఏం డాడీ? పర్వాలేదమ్మా, నేను ఇక్కడ ఉన్నాగా. ఓకే డాడీ. ఇన్స్పెక్టర్, మీరేదో పొరపడ్డారు. చూడండి, నేను మీకు ఇందాక చెప్పాను కదా, నేను బ్యాంక్ ఎంప్లాయీని. ఇవాళ నా బ్యాంక్లో నా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. మేము వెళ్తాం. ప్లీజ్, ఎందుకు చక్రి అనవసరంగా కంగారు పడతారు? నీ పేరేంటమ్మా? వైజు. వెరీ స్వీట్ నేమ్. యు లైక్ మ్యూజిక్? యా. ఓకే. నా బ్యాగేజ్ చెక్ చేస్తా అని చెప్పి జీప్ లో తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారు నాకు అర్థం కావట్లేదండి. త్వరగా నా బ్యాగేజ్ చెక్ చేసి పంపించేస్తే. ఓకే చక్రి, లెట్స్ కమ్ టు ద పాయింట్. మనం బిజినెస్ మాట్లాడుకుందాం. ఒక చిన్న డీల్. ఎవరు మీరు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మీకేం కాదు. ఏంటి మీరు మాట్లాడేది? నథింగ్ పర్సనల్. నేను చెప్పేది నువ్వు వినట్లేదు. మ్యాటర్ కొద్దాం. ఈ కవర్లో ఫోటో ఉంది. ఆ మనిషి భాస్కర ప్యాలెస్ లో ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఈ వ్యాన్ దిగి ఆ హోటల్కి వెళ్తున్నావు. డైరెక్ట్గా హోటల్కి.
ఆ తర్వాత ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఈ రివాల్వర్తో కలుస్తున్నావు. నేను చంపాలా? చచ్చేదాకా. పిచ్చ కింద నేను ఎందుకు చంపాలి అసలు? నొప్పిగా ఉందా? బాగా నొప్పిగా ఉందా? నేను చెప్పేది నువ్వు వినట్లేదు. ఎంతున్నా గంతు తిప్పి కొడితేనే తట్టుకోలేకపోతున్నా. చిన్నపిల్ల గంతు పిలిస్తే ఏమైపోతుంది? చిన్నపిల్ల. ఇప్పుడెందుకు చంపాలో తెలిసిందా? మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. సడన్ గా స్టేషన్ నుంచి తీసుకొచ్చి ఎవరినో చంపేయమంటే నేను ఎందుకు చంపాలి? నీ కూతురంటే నీకు ఇష్టం కాబట్టి. బంతి తగిలితేనే తట్టుకోలేవు, బుల్లెట్ తగిలితే తట్టుకోగలవా? ఇప్పుడు టైం 11:42. సరిగ్గా 1 గంటలోగా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చచ్చిపోవాలి. లేకపోతే నీ పాప. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. చక్రి, నువ్వే తెలుసుకో, పాప కావాలో వద్దు. తీసుకో చక్రి, బీ ఎ గుడ్ ఫాదర్. బెనర్జీ, 1 గంటకి నీకు మెసేజ్ రాకపోతే ఏం చేస్తావు? చంపేస్తాను. భయపడ్డావా? కోక్. పని పూర్తయ్యేదాకా పాప మా దగ్గరే ఉంటుంది. మై గాడ్. దేవుడు వాడేం చేస్తాడు చక్రి? నీ పాపని నువ్వు మాత్రమే కాపాడుకోగలవు. కేవలం నువ్వు మాత్రమే. టైం అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు చక్రి. వైజు, ఏంటి డాడీ? వైజు, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తానమ్మా. అప్పుడు ఒక అల్లరి చేయకుండా ఇక్కడే కూర్చుని ఉండు, సరేనా? ఓకే, తొందరగా వచ్చేయి డాడీ.